ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆస్తి ప్రమాద బీమా సొమ్ము కోసం ఓ యువకుడు తన పిన్నమ్మకు సైనైడ్ కలిపిన శీతల పానీయం తాపి అంతమొందించాడు. ఆపై బైక్ నుంచి జారిపడి మృతి చెందినట్లు నేరుగా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత పిన్నమ్మను చంపేశానని పశ్చాత్తాపంతో అతనే పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గుర్రపుశాలకు చెందిన సింగారపు సంజీవయ్య అనే వ్యక్తి అక్క చెల్లెలైన పెద్దకోటమ్మ చిన్నకోటమ్మను వివాహం చేసుకున్నాడు. చిన్నకోటమ్మకు సంతానం లేరు. ఆమె పేరుతో ఉన్న ఆస్తుల విషయంలో కొంతకాలం క్రితం గొడవలొచ్చాయి. ఈ నేపథ్యంలో చిన్నకోటమ్మను అంతమొందించాలని అక్క కుమారుడు చెన్నయ్య ఏడాది క్రితమే పథకం రచించాడు. పిన్నమ్మకు టీడీపీ జనసేన సభ్యత్వాలుండడంతో ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా డబ్బు కూడా వస్తుందన్న దుర్బుద్ధి తోడైంది. ఈ క్రమంలోనే 6 నెలల క్రితం మార్కాపురం నుంచి వెండి బంగారం శుభ్రం చేసే సైనైడ్ తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు. చిన్నమ్మను చంపేందుకు సమయం కోసం ఎదురు చూశాడు. ఈ నెల 21వ తేదీ గ్యాస్ డబ్బులు డ్రా చేసుకుందామని చెప్పి ఎర్రగొండపాలెంలోని హెచ్పీ గ్యాస్ ఆఫీస్ వద్దకు తన తల్లితో పాటు పిన్నమ్మను పిలుచుకొచ్చాడు. ఇదే అదనుగా కూల్ డ్రింక్ లో సైనైడ్ కలిపి పిన్నమ్మకి ఇవ్వగా చేదుగా ఉంది, తనకు వద్దని చెప్పినా వినకుండా బలవంతంగా తాగించాడు. అలా ఆమె మృతి చెందిన తర్వాత బైక్ నుంచి జారిపడి మృతి చెందినట్లు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే అలా చేసిన తర్వాత చెన్నయ్య పశ్చాత్తాపానికి గురయ్యాడు. వెంటనే జరిగిన విషయాన్ని గుర్రపుశాల రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కారా వెంకట సత్యనారాయణకు చెప్పి లొంగిపోయాడు. దీంతో సదరు వీఆర్ఓ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పిన్నమ్మను హత్య చేసిన చెన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఎర్రగొండపాలెం ఏరియాలోని గుర్రపుశాల గ్రామంలో జరిగిన ఒక హత్యని రోడ్డు ప్రమాదం కింద చెప్పి దానికి మళ్ళా కొంతమంది సాక్షుల్ని క్రియేట్ చేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా ప్రయత్నం చేసి ఈ మజా దాగమని చెప్పి మజా బాటిల్లో యాక్చువల్లీ సైనైడ్ ఉంటుంది. సైనైడ్ని వేసి దాంట్లో వేసేసి ఈమెకి ఇస్తే ఈమె చేదు అంటానే ఉండిందంటప్పుడు చేదైనా కానీ రుచిగా ఉంటుందని చెప్పేసి ఆమె చంపేసి వీళ్ళిద్దరిని తీసుకుని మళ్ళీ ఇతను మోటార్ సైకిల్ మీద వస్తున్నట్టు మోటార్ సైకిల్ నుంచి వెనక నుంచి ఆమె జారి పడిపోయినట్టు సో అతనే పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వడం జరిగింది. సో మేము ఎప్పుడైతే కేసు రిజిస్టర్ చేసి ఈ దర్యాప్తు చేసే భాగంగా ఈ దర్యాప్తులో విస్తుపోయే విశేషాలన్నీ కూడా గుర్తుకొచ్చి అంటే